బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించారు. అనంతరం బాలుడి తండ్రి భాస్కర్తో చర్చించి సినిమా యూనిట్ తరఫున ఆర్థిక సాయం అందించారు. 2 కోట్ల రూపాయల చెక్కును బాధిత కుటుంబానికి అల్లు అరవింద్ అందజేశారు. అలాగే అన్ని విధాలా కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. రేవతి భర్త భాస్కర్కి సినీ ఇండస్ట్రీలో శాశ్వత ఉద్యోగాన్ని కల్పిస్తామన్నారు. సమస్యల్ని పరిష్కరించేందుకు ఎఫ్డీసీ చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటున్నట్లు దిల్ రాజు తెలిపారు. బాధిత కుటుంబాన్ని కాపాడుకోవడమే అందరి లక్ష్యం అంటూ దిల్ రాజు వ్యాఖ్యానించారు. సో చూస్తున్నాం, అల్లు అరవింద్ కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి శ్రీతేజ్ని పరామర్శించారు. అక్కడ డాక్టర్ని అడిగి తన పరిస్థితి ఏంటనేది కూడా ఎంక్వైరీ చేశారు. అలాగే 2 కోట్ల రూపాయల చెక్ని ఆయన అందించడం జరిగింది. ఇప్పటికే అల్లు అర్జున్ 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇంకొక 25 లక్షలు కూడా ఆయన ప్రకటించడం జరిగింది. 50 లక్షల రూపాయలు మైత్రి మూవీ మేకర్స్ కూడా నిన్న ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు రేవతి భర్తకి సినీ ఇండస్ట్రీలోనే శాశ్వత ఉద్యోగాన్ని కల్పిస్తామంటూ హామీ కూడా ఇచ్చారు అల్లు అరవింద్ అనేది తెలుస్తున్నటువంటి సమాచారం. సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇవాళ కిమ్స్లో వెళ్ళి పరామర్శించారు. అలాగే ఆ కుటుంబానికి సాయంగా 2 కోట్ల రూపాయల చెక్కును కూడా అందించడం జరిగింది. అలాగే తల్లిని కోల్పోయినటువంటి ఆ పిల్లల బాధ్యతను కూడా మేమే పూర్తిగా తీసుకుంటాం, కుటుంబానికి అండగా ఉంటామంటూ కూడా దిల్ రాజు, అల్లు అరవింద్ కూడా చెప్పడం అనేది తెలుస్తోంది. అలాగే ఇతర సినీ ప్రముఖులు కూడా శ్రీతేజ్ని పరామర్శించిన వాళ్ళలో ఉన్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పర్యవసానం కనిపిస్తోంది. ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు వెళ్ళి శ్రీతేజ్ని పరామర్శిస్తున్నారు. మరొకసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే శ్రీతేజ్ కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉంటాము, వాళ్ళని మేమే చూసుకుంటామంటూ కూడా హామీ ఇచ్చారు. రేవతి భర్త భాస్కర్కి సినీ ఇండస్ట్రీలోనే శాశ్వత ఉద్యోగాన్ని కల్పిస్తామని చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ పవన్, ప్రస్తుతం ఈ రోజు ఎందుకంటే నిన్న అల్లు అర్జున్ది వాంగ్మూలం మొత్తం రికార్డ్ చేసిన తర్వాత చూసుకున్నట్లయితే ఈ రోజు అల్లు అరవింద్ కావచ్చు, లేదు అని అంటే సుకుమార్ కావచ్చు, ఈ రోజు కిమ్స్ హాస్పిటల్లో శ్రీతేజ్ ని మాత్రం కలవడం జరిగింది. దానిపై పూర్తి డీటెయిల్స్ దిల్ రాజు కూడా కావచ్చు, ఎందుకంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, లేదు అంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన చైర్మన్ పర్సన్ గా కూడా ఇటు ప్రభుత్వానికి ఇటు మరి సినీ ఇండస్ట్రీకి కూడా మధ్యంతరంగా భావించేసి దాదాపుగా ఈ రోజు అయితే 2 కోట్ల బడ్జెట్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు దాదాపుగా అంటే అల్లు అర్జున్ తరఫు నుంచి 1 కోటి రూపాయలు కావచ్చు, మైత్రి మూవీ మేకర్స్ నుంచి 50 లక్షలు కావచ్చు, అల్లు అరవింద్ తరఫు నుంచి మరో 50 లక్షలు, అంటే పూర్తిగా 2 కోట్లని అయితే ఆశించారని వెంటిలేటర్ పై నుంచి పూర్తిగా తీసి వేయడం జరిగింది అనేసి కూడా ప్రస్తుతం అల్లు అరవింద్ చెప్పడం అయితే జరుగుతుంది. కానీ పరిస్థితి మాత్రం ఎందుకంటే జరిగి దాదాపుగా 15 రోజులకు పైగా జరిగినాక కూడా ఇంకా పరిస్థితి విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ విషయంలో కూడా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇతర నాయకులు కూడా దీనిపై స్పందించడం జరుగుతుంది. ఒక రాజకీయంగా కావచ్చు, లేదంటే ఇటు బాలీవుడ్ టాలీవుడ్ పరంగా చూసుకున్నా కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు చూసుకున్న ఏదైతే ప్రీమియర్ షోస్ కి అనుమతి లేకుండా కూడా జారీ చేయడం అయితే జరిగింది ఈ తెలంగాణ ప్రభుత్వము. దీంట్లో రేవతి అనే మహిళ చనిపోయిన తర్వాత కూడా ఎందుకంటే ఇప్పటివరకు చూసుకున్న సో మొత్తానికి సీనియర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా రంగంలోకి దిగారు. అటు ప్రభుత్వానికి సినీ పరిశ్రమకి మధ్య సమన్వయం కుదర్చడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఈ ఘటన ఏదైతే జరిగిందో దీంట్లో బాధితులకి న్యాయం చేసేలా కూడా ఆయన చర్చలు జరపడం జరిగింది. దాంతోటే
అల్లు అరవింద్ 2 కోట్ల రూపాయల చెక్న కుటుంబానికి అందించారు అన్నటువంటిది కూడా తెలుస్తోంది. అలాగే శాశ్వత ఉద్యోగం శ్రీతేజ్ తండ్రికి భాస్కర్కి సినిమా ఇండస్ట్రీలోనే శాశ్వతమైన ఉద్యోగాన్ని కల్పించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. అలాగే వాళ్ళ కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉంటాము, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి శ్రీతేజ్కి సంబంధించిన పూర్తి స్థాయి తన చికిత్స మొత్తం అంతా పూర్తయ్యే వరకు కూడా ఖర్చులు అవన్నీ కూడా అల్లు అరవింద్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ భరిస్తుంది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ కూడా దీంట్లో ఉంటారు అన్నటువంటి సమాచారం కూడా ఒకటి అందుతోంది ప్రస్తుతానికి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి బ్రేకింగ్ సమాచారం.